అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో గవర్నమెంట్ కొత్తగా ఒక పథకం తీసుకురావడం జరిగింది. దాని పేరు ఎన్టీఆర్ విద్యా సంకల్పం. అసలు దీని విధి విధానాలు ఏంటి, ఇది ఎవరికి వర్తిస్తుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మనందరికీ తెలుసు, ఇప్పుడు చదువులు ఎంత కాస్ట్లీ అయ్యాయో. చాలామంది అప్పులు చేసి మరీ వాళ్ళ పిల్లల్ని చదివించడం జరుగుతుంది. దీనిని గమనించిన గవర్నమెంట్ ఇలాంటి వారి కోసం ఒక కొత్త స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది. దాని పేరే ఎన్టీఆర్ విద్యా సంకల్పం. దీనిలో ఎవరైతే మహిళలు డ్వాక్రా గ్రూపులలో ఉన్నారో, అంటే అది కొన్ని చోట్ల పొదుపు సంఘాలు అని అంటారు, కొన్ని చోట్ల డ్వాక్రా సంఘాలు అని అంటారు, దాంట్లో ఉన్నారో ఆ మహిళలకి 10,000 నుంచి ₹1,00,000 వరకు 35 పైసల వడ్డీకే రుణం అనేది మంజూరు చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా శ్రీనిధి ద్వారా జరుగుతుంది. ఎవరైతే పొదుపు సభ్యులు లోన్ తీసుకున్నారో వాళ్ళు ఈ మొత్తాన్ని కూడా 3 సంవత్సరాల్లో చెల్లించవలసి ఉంటుంది. దీనికి కేవలం 35 పైసలు మాత్రమే వడ్డీ. దీన్ని కూడా పిల్లల చదువు కోసం మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుందని గవర్నమెంట్ చెప్తుంది. మనం ఎంతైతే డబ్బులు తీసుకున్నామో దానికి సంబంధించిన రసీదులు, మనం బుక్స్ కొంటే బుక్స్ రసీదులు, లేదా ఫీజు కడితే ఫీజు రిసిప్ట్స్, ఇవన్నీ శ్రీనిధి ఆఫీసర్ గారికి మనం అందజేయాల్సి ఉంటుంది. ఈ ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకానికి గవర్నమెంట్ 200 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అయితే ఈ స్కీమ్ ఇంకా అమల్లోకి రాలేదు. త్వరలోనే ఈ పథకం అమల్లోకి వస్తుంది. మనము ఈ ఛానల్ ద్వారా ఇలాంటి లేటెస్ట్ న్యూస్ ఎప్పటికప్పుడు జనాలకి అందించి వాటి మీద అవేర్నెస్ కల్పించాలనే ఈ వీడియోలు చేస్తున్నాము. మీరు ఈ పథకం రాగానే మీకు ఒకవేళ ఇష్టం ఉంటే అప్లై చేసుకొని ఆ లోన్ డబ్బులు అనేది పొందవచ్చు. కేవలం 35 పైసలకు మాత్రమే కాబట్టి మనకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే 3 సంవత్సరాల వరకు మనం పే చేయొచ్చు కాబట్టి మంత్లీ తక్కువ అమౌంట్ అనేది మనం పే చేయవలసి ఉంటుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ పిల్లల చదువులకి బయట అప్పులు చేయకుండా ఇలా గవర్నమెంట్ నుంచి రుణం తీసుకొని, తక్కువ వడ్డీకి రుణం తీసుకొని పిల్లల్ని మంచిగా చదివించుకోవాలని కోరుకుంటూ జై హింద్.